ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసింది. ఈ నిర్ణయంపై అభిమానుల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముంబైకి 5 సార్లు కప్పునందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్లోనూ దీని ప్రభావం కనిపించింది. ఐపీఎల్ మ్యాచ్లో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఫ్యాన్స్ అవహేళన చేశారు. రోహిత్ కనిపించిన ప్రతిసారి రోహిత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక హార్దిక్ నాయకత్వంలో ముంబై వరుస ఓటములు కూడా మరో కారణం. అయితే కెప్టెన్సీ మార్పుపై ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఎక్కడ కూడా స్పందించలేదు. తాజాగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడంపై స్పందిస్తూ జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవు, అయినా నేను ఇతరుల కెప్టెన్సీలో ఆడడం ఇదేం కొత్త కాదంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచ కప్కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ జట్టులో కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టడంపై మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడంపై రోహిత్ శర్మని విలేకరులు ప్రశ్నించగా దీనిపై స్పందిస్తూ జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవు, అయినా నేను ఇతరుల కెప్టెన్సీలో ఆడడం ఇదేం కొత్త కాదని చెప్పాడు. కాగా రోహిత్ ఇప్పటి వరకు ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండియా తరపున ఆడాడు. ఇక ఐపీఎల్ లో ఆడమ్ గిల్క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆడాడు. ఐపీఎల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ఈ రోజు వాంఖేడే వేదికగా కేకేఆర్ తో ముంబై తలపడనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.